Ammamma's 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. Order now. బెంగళూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా శివాజీనగర్లోని బౌరింగ్ ఆసుపత్రి ప్రహారీ గోడ కూలిపోవడంతో 7గురు చనిపోయారు. వీరిలో ఓ చిన్నారి, 4 వీధి వ్యాపారులతో పాటు మరో 2 కేరళకు చెందినటువంటి టూరిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. భారీ వర్షం కురవడంతో బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రి ప్రాంతంలో కొందరు గోడ దగ్గర తలదాచుకున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆసుపత్రి ప్రహారీ గోడ కూలడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఇక విషయం తెలుసుకున్న వెంటనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరగడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఇక క్షతగాత్రులు చికిత్స పొందుతున్న బౌరింగ్ ఆసుపత్రిని సందర్శించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేరళకు చెందిన 56 మంది పర్యటన కోసం బెంగళూరుకు వచ్చారు. వారు కమర్షియల్ స్ట్రీట్లో షాపింగ్ చేస్తుండగా వర్షం మొదలైంది. దీంతో హెచ్చరికలు ఉన్నప్పటికీ కొందరు ఆ పాత గోడ కింద తలదాచుకోగా అది ఒక్కసారిగా కూలిపోవడంతో భారీ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు వివరించారు. మరోపక్క సమాచారం అందుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఎం సిద్ధరామయ్య మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇదిలా ఉంటే బెంగళూరు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 100కు పైగా చెట్లు కూలిపోయాయని, ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. సురక్షితం కాని ప్రాంతాలలో వీధి వ్యాపారులను అనుమతించవద్దని కూడా సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోపక్క బెంగళూరుతో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.